నమస్కారం. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. గుమ్మంపై ఇది చల్లితే కేవలం 30 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది, అదృష్టం పడుతుంది. రేపు గుమ్మంపై ఇది చల్లడం వల్ల మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంటి పరంగా కలిసి రావడం లేదు, మేము ఎన్ని ఇల్లు మారినా మాకు కలిసి రావడం లేదు, మేము ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో డబ్బు అనేది నిలవడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అయితే మీరు ఏమీ చేయవలసిన పని లేదు. జస్ట్ గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని చల్లితే చాలు. మీ ఇంటికి ఉన్న దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు అన్నీ కూడా పోతాయి. ధనపరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంటిలో అందరూ బాగుంటారు. ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం. ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా సరే బయటకు వెళ్ళిపోతాము. మనం మనశ్శాంతిగా ఉండలేము. మాకు ఇంటి పరంగా కలిసి రావాలి, ఇంట్లో ధనం నిలవాలి, మేము ఎప్పుడూ డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవించాలి, ఇంటిలో ఎలాంటి గొడవలు జరగకుండా అందరం కలిసి ఉండాలి, పిల్లలు అభివృద్ధికి చెందాలి అని కోరుకునేవారు రేపు సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇంటి గుమ్మంపై వీటిని చల్లగానే మీ జీవితం మారిపోతుందా, మా కష్టాలు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయి. మీరు ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నిష్టగా చేయండి. అతి తొందరలోనే మీ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. మీ ఇల్లు చాలా పవిత్రంగా మారుతుంది. దేవతలందరూ కూడా మీ ఇంటిలో కొలువై ఉంటారు. అంతటి శక్తివంతమైనది ఈ పరిహారం. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. గుమ్మంకి మనం పూజలు చేసినప్పుడు గుమ్మానికి శక్తి అనేది వస్తుంది. అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలను చేస్తే గుమ్మంలోని దేవతలు ప్రవేశిస్తారు. మన ఇంటిపై దేవతల దృష్టి పడుతుంది. దాంతో మన జీవితం అనేది మారిపోతుంది. మరి ఇంతకీ రేపు సోమవారం గుమ్మంపై ఏం చల్లాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలుండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడిని అర్థం అయిపోతుంది. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో కాస్త విభూతి ఉంటుంది కదా, గుడి దగ్గర తీసుకుంటారు. శివాలయంలో విభూతి అనేది ఉంటుంది కదా, ఆ విభూతిని తీసుకువచ్చుకొని ఈ మేరకు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికెడు విభూతిని కలిపి స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు పోయి సమస్యల సంఖ్య అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి. ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏది కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు మాత్రమే ఉండాలి. నలుపు రంగు బట్టలు మాత్రం సోమవారం రోజున వేసుకోకూడదు. మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. అలా వేసేసుకొని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవాలి. శివుడిని బోలాశంకరుడిగా మనం కొలుచుకుంటూ ఉంటాం. సాక్షాత్తు ఆ శివయ్యకు ఒక్క చెంబు నీళ్ళతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ శివుడు కూడా మన సమస్యలు తీర్చేటువంటి దేవుడుగా చెప్పుకోవచ్చు. శివుడిని బోలాశంకరుడు అని అంటారు. ఆయన అభిషేక ప్రియుడుగా కూడా చెప్పుకుంటారు. కాబట్టి మీ శక్తికి తగ్గట్టుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి. అంటే కొంతమంది పాలతో, పంచామృతాలతో, తేనెతో ఇలా పలు రకాలుగా అభిషేకం చేస్తారు. కానీ మీ శక్తికి తగ్గట్టుగా మీరు శివుడికి అభిషేకం రేపు సోమవారం రోజున చేయండి. మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబడు నీళ్ళతో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళ్తూ ఉంటారు. అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతగా నిష్టగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతూ ఉంటుంది. రేపు మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. మీ ఇంట్లో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఈ పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అలాగే చక్కగా శుభ్రమైన నీటితో పటాలను తుడుచుకొని గంధము పెట్టేసి గంధము కుంకుమలతో అలంకరించుకొని చక్కగా చేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా మీరు అలంకరించుకోండి. ఒకవేళ గన్నేరు పూలు మీకు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పూలతోనైనా సరే చక్కగా అలంకరణ చేసేసి శివుడికి దగ్గర దీపాన్ని మీరు వెలిగించుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ దీపంలో మీరు నూనె పోసి వత్తి వేసి వెలిగిస్తారు కదా, కాకపోతే మీరు దీపారాధన మాత్రం 2 ఒత్తులు వేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక్క వత్తి వేసే దీపారాధన చేస్తూ ఉంటారు.
ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తారా? అసలుకు ఎప్పుడైనా సరే 2 వత్తులు వేసి మాత్రమే దీపాన్ని వెలిగించుకోవాలి. అలా చేసినా మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండానే ఏముందిలే అని చెప్పి మామూలుగా చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని కూడా మరి ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. తల స్నానం ఖచ్చితంగా చేయండి. సోమవారం రోజున తల స్నానం చేస్తే చాలా మంచిది. స్నానాన్ని టిఫిన్ చేయకముందే చేయాలి. టిఫిన్ తిని టీ తాగిన తర్వాత కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత సోమవారం రోజున తల స్నానం చేస్తే మీకు కోటి జన్మల పాపం అనేది దక్కుతుంది. ₹1,00,00,000 అర్పినంత పాపం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి సోమవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తల స్నానం చేయండి. కేవలం సోమవారం అనే కాదు, ప్రతిరోజు స్నానం చేశాకే టిఫిన్ తినాలి. కొంతమంది ఆడవారు పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. అంటే వంట చేసి పిల్లలకు బాక్స్ కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలంటే కష్టమని టీనో కాఫీనో త్రాగుతూ ఉంటారు. టీ కానీ కాఫీ కానీ తాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇక్కడ ప్రధానమైనది భక్తి. లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉండదు. అలాగే మరికొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పూజ అనేది మనశ్శాంతి కోసం చేస్తూ ఉంటాం. కాబట్టి ముందు ఇంటిలో వారందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ అనేది చేయాలి. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంట్లో పూజ చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపు అయినా సరే గడపాలి. ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలేయకుండా భర్తలు కూడా ఇంట్లో పూజ చేయాలి. మరి ముఖ్యంగా సోమవారం ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు. సోమవారం చాలామంది మాంసాహారం తినరు, కానీ కొంతమంది తింటూ ఉంటున్నారు. ఏముందిలే అని చెప్పేసి దీపారాధన చేసుకొని మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక స్వామివారికి చక్కగా ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి. ఏవి అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా, లేకపోతే ఒక అరటిపండు అయినా సరే, లేకపోతే ఒక స్వీటో లేదో మరీ అందుబాటులో ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే శివలింగానికి మనం పటిక బెల్లం లేదా పంచదార అయినా సరే ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగ్గినట్లుగా ఆ శివయ్యకు నైవేద్యాన్ని పెట్టాలి. ఇలా చేస్తే చాలా పొంగిపోతాడు. మీరు రేపు శివుడిని పూజ చేసిన తర్వాత ఒక గ్లాస్ లేదా ఒక రాగి చెంబును తీసుకోండి. అందులో మంచినీటి పోయాలి. ఈరోజు పట్టిన నీరు ఉంటుంది కదా, అంటే సోమవారం రోజు మీరు నీరు పడతారు కదా, ఆ నీరును ఈ పరిహారంలో ఉపయోగించాలి. ఇప్పుడు 3 యాలకులను తీసుకోండి. వాటిని పొడి చేసి ఆ నీటిలో విభూది కూడా పట్టుకొని మీ సంకల్పం చెప్పండి. మీ ఇంటికి ఉన్న గ్రహ దోషాలు, దిష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలి, మీకు ఇంటి పరంగా బాగా కలిసి రావాలని చెప్పుకోండి. ఇప్పుడు మీ ఇంటిలో ప్రధాన గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్లోని వాటర్ను కొంచెం చేతిపై పోసుకొని గుమ్మంపై చల్లండి. ఫస్ట్ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లి ఆ తర్వాత మీ ఇంటిలో ఉన్న గుమ్మాలపై చల్లండి. అంటే కొంతమందికి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి గుమ్మాలు కట్టించుకుంటూ ఉంటారు. అలా మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలపైన, తలుపులపైన ఈ నీటిని చక్కగా చల్లుకోండి. అలా చల్లడం వల్ల మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగిరి చేసినటువంటి నీరుతో మాత్రం ఈ పరిహారం అస్సలు చేసుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. రేపు మీరు మీ ఇంటి గుమ్మం ముందుగా ఇది చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది. కాబట్టి చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.